పార్టీలు ఎత్తులు జిత్తులు వ్యూహాలు రచించుడు, ఒక పార్టీ ఇంకో పార్టీని ఓడించి అధికారానికి రావాలని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, పోలీసుల కాల్పులు, ప్రజల మరణాలు, బ్యాలెట్ బాక్సులో ఇంకులు పోసుడు, పోలింగ్లలో ఏజెంట్లు, అధికారులు, అభ్యర్థులు, గోలగోల, దొంగ ఓట్లు వేసుడు, ఓటుకు లంచం ఇచ్చుడు, సారా గుడుంబ తాగించుడు, బెదిరించుడు, భయపెట్టుడు, బొట్టు పెట్టుడు, వేప కొమ్మలతో ప్రమాణం చేయించుడు. మరి ఇవన్నీ ఎన్నికల సంఘానికి ప్రజలకు అందరికీ తెలిసినా నోరు మూసుకుంటున్నారు. మరి ఇవి స్వచ్ఛమైన ఎన్నికలా? ఇది నిజమైన ప్రజాస్వామ్యమా? కానే కాదు, కులాల కుంభులాట, మతాల గుద్దులాట, అంతా అయోమయం, అంతా రభస రభస. పార్టీలు ఓట్లు చీల్చడం వల్ల గెలవలేనివాడు గెలవడం, గెలిచేవాడు ఓడడం. ఇది యథార్థ వాస్తవ పరిస్థితులను వివరిస్తున్న పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి. అందుకే పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఈ కింది పనులు చేస్తాము. 1. మందు సిగరెట్టు బందు. 2. ప్రతి మహిళలకు 2 తులాల గోల్డ్ చైను ఉచితం. 3వది ఏమిటంటే ప్రతి మహిళలకు ఉచిత కారు ఇస్తాము. 4వది ప్రతి కుటుంబానికి నెలకు 1 గ్యాస్ సిలిండర్ ఉచితం. 5వది ప్రతి కుటుంబానికి 1 కింటా సన్న బియ్యం ఉచితం. 6వది ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాము, పని కల్పిస్తాము. 7వది ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు. 8వది ప్రతి కుటుంబానికి ఉచిత నీరు. 9వది ప్రతి కుటుంబానికి